హలో గైస్, జానీ జానీ ఎస్ పాపా టెల్లింగ్ లైస్ నో పాపా. బాబాయ్, జానీ మాస్టర్ విషయం ఏమైందో తెలుసా? ఏదో అనిపిస్తుంది, ఏదో వినిపిస్తుంది, ఏంటంటే క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కి D10 లో జడ్జి కింద చేశాడు కదా కొన్ని రోజులు. మంచి డాన్సర్, జడ్జి, కొరియోగ్రాఫర్ అన్నిని. అయితే D10 లో కంటెస్టెంట్ ఒక అమ్మాయి జానీ మాస్టర్ కి 2019 లో పరిచయం అంట బావా. ఓకే. అయితే 2019 సీజన్ అయిపోయింది. 2020లో జానీ మాస్టర్ ఆమెని అసిస్టెంట్ కింద జాయిన్ చేసుకున్నాడు. అంతే కదా, టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మనోడే. అంటే మరి టాలెంట్ చూసాడో లేదా ఇంకేమైనా చూసాడో తెలీదు. ఆ అమ్మాయి మనకు అవసరం అనుకున్నాడో మరేమో. ఆ అమ్మాయిని అయితే తీసుకున్నాడు, హైర్ చేసుకొని అసిస్టెంట్ కింద ఉన్నాడు. ఓకే. అయితే మరి ఇద్దరు మధ్య అసిస్టెంట్ అంటే కొంచెం ఉంటది కదా, సరదాగా అలా ర్యాపో కుదిరినట్టుంది, కెమిస్ట్రీ అది వర్కౌట్ అయిందేమో. అవుతుంది మరి, ఉండాలి. అయితే జానీ మాస్టర్ కమిట్మెంట్ అడిగాడు అంట బావ. అప్పుడు ఈ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది. అంత అంటే గురు అంటే గురుదక్షిణ, గురుదక్షిణ ఇద్దామన్నా మరి వేలు కోసాడు చూడు, వేలు కోసి ఇచ్చాడు. ఆఫ్టర్ ఆల్ మనకి ఇది ఎంత అనుకుందో మరేమో తెలియదు కానీ. అయితే గురుదర్శన్ కింద మరి దేని కిందో కమిట్మెంట్ అడిగితే ఈవిడ కమిట్మెంట్ యాక్సెప్ట్ చేసిందంట. అంటే ఈవిడ సంథింగ్ యాక్సెప్ట్ చేసింది. సో పని అయిపోయిన తర్వాత మరి జానీ మాస్టర్ తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదో మరి ఏటో తెలియదు కానీ 4 సంవత్సరాలు అంటే రీచ్ అయ్యి ఉంటాడు. అది నిజమే. 4 సంవత్సరాలు టైం తీసుకున్నాడు కదా. ఈ 4 సంవత్సరాల్లో చాలా సార్లు ఆమెతో హెరాస్ చేసి అబ్యూస్ గా చాలా బిహేవ్ చేశాడంట బావా. అయితే ఇప్పుడు బయటకు వచ్చింది ఆవిడ. బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. 2019 ఎక్కడ 24 ఇది కూడా అయిపోతుంది కదా. అదే కదా, ఇంకా అయిపోయింది దగ్గర. ఇప్పుడు రావడం ఏంటి అంటే ఈ 4 సంవత్సరాలు జానీ మాస్టర్ తో మరి కవర్ సాంగ్లు చేసింది, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసింది, ఫోటో సినిమా కూడా లోడ్ అవుతుందంట. అదే వాళ్ళది ఆటో జానీ రిక్షా వాళ్ళ. 4 సంవత్సరాలు మాస్టర్ గారు అనుకుంటూ మాస్టర్ అనుకుని తిరిగింది, అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేసింది, అన్ని చేసి కేసు. అదే ఇప్పుడు మొన్న నేషనల్ అవార్డు వచ్చింది కదా. శేఖర్ మాస్టర్ కూడా రాలేదు, తన కూడా ఉంది అందులో. అదే శేఖర్ మాస్టర్ కూడా రాలేదు ఆ నేషనల్ అవార్డు. అదేనా అలాంటిది జానీ మాస్టర్ నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఇలాంటివన్నీ క్రియేట్ అయ్యి రాకేష్ మాస్టర్ ఉంటే కరెక్ట్ గా చెప్పేవాడు, లేడు కదా. రాకేష్ మాస్టర్ మనిషి లేని లోటు ఎలాంటప్పుడే తెలుస్తుంది. సార్ మీ అభిమాని సార్, మీ నాన్నగారి అభిమాని, రెండు కూర్చోండి అన్న. అసలు ఆ అమ్మాయి అసలు కేసు ఎందువల్ల పెట్టింది అనుకుంటావు బావా? తెలియదు. పెళ్లి చేసుకోమంటుందా ఏంటి? ఆవిడకి ఏం కావాలి? లేదు, జానీ మాస్టర్ మతం మార్చుకో పెళ్లి చేసుకుందాం అన్నాడంట. సో ఆ అమ్మాయి ఇంకా ఎందుకురా, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటేనే మరి ఏమో ఆ థాట్తో కానీ కేసు పెట్టింది. అయిపోయింది ఈ పెళ్లి లొల్లి ఎందుకు అని. అయితే కేసు అయితే మొత్తానికి కేసు పెట్టేసింది బావా. ఇలాగ నన్ను 4 సంవత్సరాల నుంచి చాలా సార్లు లైంగికంగా దాడి చేశాడు, అబ్యూస్ చేశాడు, హెరాస్ చేశాడు, కొట్టాడు, తిట్టాడు, నానా మాటలు అన్నాడు, మతం మార్చుకోమన్నాడు అని చాలా కేసులు కలిపి ఒక 4-5 సెక్షన్లు వేసి పెట్టేసింది బావా జానీ మాస్టర్. ఇప్పుడు తను ఏం పెట్టినా నమ్మడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది బావా, అది జాస్మిన్ మాల. తెలుసు కదా, మల్లిమాల. డి ప్రోగ్రామ్ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే డాన్స్ కోసమే అన్నట్టు ఉండేది. ఇప్పుడు డాన్స్ తప్ప అన్ని ఉంటున్నాయి. అమ్మ టీఆర్పీ రేటింగ్ కోసం ఎంత దిగజారంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ టీఆర్పీ రేటింగ్ ఎలా ఉందో మన రేటింగ్ ఎలా ఉందో చూసారు కదా. అంటే ఇప్పుడు ఎప్పటికి ఏ ఆకు పాకు తెలియనోడు కూడా ఆడు చేసి ఉంటాడు లేరా, ఎందుకంటే మొన్న అది కూడా అన్నాడు కదా. అంతే, ఆడు అంటాడు 4 జోకులు వేస్తాడు, జోకులు ఎత్తే డబ్బులు వస్తాయి. ఇప్పుడు చూడండి దాన్ని చూసి నవ్వుతున్నారు. అలా అయిపోయింది. కొంచెం ఆలోచించండి. అమ్మో 2 జోకులు మనమే పడితే 10. అంటే ఇక్కడ ఓన్లీ జానీ మాస్టర్ దే తప్పు ఉంది అని అంటే అది నేను యాక్సెప్ట్ చేయను బావ. ఎందుకంటే ఈవెన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా 2 సైడ్లు తప్పు ఉంది. ఈవిడ ఫస్ట్ లోనే మరి ఈవిడ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే నేను చెయ్యను, నచ్చితే నువ్వు తీసుకో, లేదంటే మాని ఇంకొకటి దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంది కదా. కానీ ఫస్ట్ లో యాక్సెప్ట్ చేసింది తను. ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది అంటే ఇప్పుడు కొత్తగా ఆవిడ కొన్ని సినిమాలు కంపోజ్ కూడా చేసింది. మన పుష్పరాజ్ గారిది ఒక సినిమా ఉంది కదా, పుష్ప 2, అల్లు అర్జున్ గారిది, ఆ సినిమాకి కూడా కంపోజ్ చేసిందంట. సో ఇలా కొన్ని అవకాశాలు రాగానే ఈవిడికి డబ్బు ధైర్యం పెరిగినట్టు ఉంది. మరి ఇప్పుడు కేసు పెట్టి రివర్స్ అయింది. అల్లు అర్జున్ కాదు అలా కాదు ఏంటి బ్రో అంత మాట అన్నాడు బాబా. అమ్మాయిలు రండి అమ్మా, మీరు రండి, మీకు సపోర్ట్ నేను ఇస్తాను, మా నాన్న ఇస్తాడు, మా అన్నీ ఇస్తాడు అన్నాడు అల్లు అర్జున్. అంటే అలుగో
ఈ కేసు అయిన వెంటనే ఎవరైతే ఇప్పుడు అమ్మాయి బాధితురాలు ఉందో ఆవిడికి అల్లు అర్జున్ తీసి నెక్స్ట్ సినిమాలు అన్నిటిలో ఛాన్స్ ఇస్తాడంట ఒకటే. అండ్ నెక్స్ట్ గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి వచ్చిన ప్రతి సినిమాలో ఒక సాంగ్ ఛాన్స్ ఇస్తాడంట. ఇచ్చాడని చెప్పాడు బాబు. ఇది ఎందుకో అల్లు అర్జున్ ఏమనుకుంటున్నాను, అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పడదు, పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ పాయింటే ఎక్కడి నుండి లాగాలో తెలియక అక్కడి నుండి లాగుంటాడంటావా? మేము అనుకుంటున్నాం, మాకు తెలియదు. ఇట్స్ జస్ట్ ఏ ప్రిడిక్షన్ అంతే. మీరు అనుకుంటే కామెంట్ చేయండి. ఏంటి మమ్మీ ఎవడీడు? కామెంట్ చేయండి. రైట్ అనుకుంటే షేర్ చేయండి. ఓకే, అందుకేనేమో బావా ఇప్పుడు జానీ మాస్టర్ ఇలా అయిన వెంటనే ఏదో నేనే ఆపదంలో ఉన్న వాళ్ళని బాధితురాలని కాపాడేస్తున్నానని అవకాశం ఇచ్చేస్తాను బాబు. శ్రీరెడ్డి ఎక్కడ ఉన్న వీడియో చూడు. అల్లు అర్జున్ నీ విషయంలో రాలే, అమ్మాయి విషయంలో వచ్చాడు. ఏమంటావు? ఇప్పుడు శ్రీరెడ్డిని రెచ్చగొడుతున్నా. మొత్తం 3 పార్టీలు అయిపోతాయి, జగన్ పార్టీ, టీడీపీ పార్టీ. ఒక పక్క శ్రీరెడ్డి ఎందుకు రాదు? జగన్ అల్లు అర్జున్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత పొలిటికల్ డ్రామా ఉందో బావా. చాలా పెద్దదే ఉంది, చాలా పెద్ద ఉంది. ఎంతకి మొత్తానికి జానీ మాస్టర్ పక్కన అయిపోయాడు కదా. ఎగరకూడదు అసలు 2-3 సాంగ్లు ఒకటి చేయాలి. ఇప్పుడు సినిమాలు తీస్తాం, తాట తీస్తాం అని ఎవరో అంటే అది వాళ్ళకి పని చేస్తుంది. వాళ్ళని పట్టుకొని మనం అనకూడదే, మనకు పని చేయవి అది. ఎందుకంటే వాళ్ళ మీద చూపించబడి మన మీద చూపించేస్తారు. అది ఓకే. ఇప్పుడు అటు తిరిగి జానీ మాస్టర్ మీద పడ్డారు. హీరో నాకు తెలిసి కమిడియన్ చంపించినట్టు ఇప్పుడు ఈయన చంపిస్తారు. అండ్ నెక్స్ట్ ఈ అమ్మాయిలు చూస్తే భయం వేస్తుంది బావా. 4 సంవత్సరాలు సరదాగా సరసాలు ఆడిసి ఈ రోజేమో కేసు పెట్టేసి నువ్వు వచ్చే నాకు వద్దు అంటున్నారు. అది దారుణం బాబా. అది అంటే అమ్మాయిలు అలాగే ఉంటారు. మనం అప్పుడు కొళ్ళు మూసుకుపోతే సడన్ గా కొళ్ళు తెరిచినప్పటికి మొత్తం చీకటి అయిపోద్ది, తెరిచిన బొక్క. ఇదిగో నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్లు మేమేం చెప్తున్నాం అంటే మీరు ఏ తీట పనైనా చేయండి, ఏమైనా చేయండి, కానీ అమ్మాయిల జోలికి వెళ్ళకండి. నేషనల్ అవార్డులు వచ్చి బోల్డ్ లక్షల డబ్బులు పోగేసుకున్నోడికే దిక్కులేదు. మనం ఎంత చెప్పండి, ఉదయం జాబ్కి వెళ్తేనే కానీ నెల ఇక్కడికి శాలరీ రాదు. అలాంటి వాళ్ళు వచ్చింది కూడా ఈఎంఐలో పోద్ది. సో మనకెంత ఇలాంటి స్టేషన్లు అంటే అటు తిరగలేము. అమ్మాయిల జోలికి వెళ్ళకండి. ఇప్పుడు ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు కదా, ఇలాగ అమ్మాయిలు కూడా ఆరోగ్యానికి హానికరం, మనశ్శాంతికి హానికరం అని చెప్పాలి. అలాగని అందరు అమ్మాయిలను అనట్లేదు. కొందరు ఉంటారు ఇలా 4-3 సంవత్సరాలు టైం స్పెండ్ చేసి కేసులు ఎట్టి. అందరు అమ్మాయిలు అనట్లేదు, కొందరిని అంటున్నాం. మిగిలిన కొంతమంది ఇంకా పుట్టలేదు. అంతే, మేబీ కమింగ్ జనరేషన్ లో కమింగ్ సూన్ మా పిల్లలకి ఆడపిల్లలకి పుడతారేమో తెలియదు. అది. సో ఏదైనా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సీ యూ. హోప్ వెల్. జానీ మాస్టర్ ఎలాగోలా బయటకు వచ్చేస్తే రేపు వచ్చినప్పుడు మూసుకొని ఉంటాడు. అంతే. ఏదైనా జోలికి వెళ్ళకండి. టాలెంట్ ఎంకరేజ్ చేయండి. ఏ టాలెంట్, వేరే టాలెంట్లు కాదు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అప్పుడు ఇలాంటివి కొంచెం చూసుకోండి. అది ఓకే. థ్యాంక్ యూ. బై. థ్యాంక్ యూ గైస్.